మీ 6 న్యూస్. రోజు రోజుకు సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితి. చిన్న చిన్న వివాదాలకు క్షణిక ఆవేశంలో చంపుకునే వరకు వెళ్తున్నారు. అలాంటి ఘటననే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మారుమూల గ్రామ పంచాయతీ ఆమ్లెట్ గ్రామం బంజరులో చోటు చేసుకుంది. పిల్లను ఇచ్చిన అత్తనే అల్లుడు హత్య చేశాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చెంగలి వజ్రమ్మ తన కూతురు భవానిని మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన చుక్కల మహేష్ కిచ్చి వివాహం చేశారు. మహేష్ భవాని హైదరాబాద్ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో వారం క్రితం మద్దూరు పోలీస్ స్టేషన్ లో భర్త మహేష్ కొట్టాడని భవాని ఫిర్యాదు చేసింది. గత 3 రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకుని ఆదివారం భవానీని తన భర్తతో అత్తగారింటికి పంపించారు. సోమవారం ఉదయం జక్కల మహేష్ తన సోదరుడు జక్కల హరీష్ ఇద్దరు కలిసి బంజర గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో అత్త అల్లుడి మధ్య మాట పెరిగి గొడవ పెద్దగా అవుతుండటంతో వజ్రమ్మ పక్కనే వేరే వారి ఇంటి వద్దకు వెళ్ళింది. కోపంతో అక్కడికి చేరుకున్న జక్కల మహేష్ తన సోదరుడు జక్కల హరీష్ ఇద్దరు కలిసి పదునైన ఆయుధంతో వజ్రమ్మను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నారు.